హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేనైతే నా వరలక్ష్మి వ్రతం ఫుల్ వీడియో అనేది ఈరోజు మీతో వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో లెంతీగా ఉంది కదా అని అయితే ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను ఇక్కడ డెకరేషన్ నుంచి అండ్ అలాగే పూజ అయినంత వరకు కంప్లీట్గా వీడియో తీశాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను ఇక్కడ అమ్మవారిని ఎలా రెడీ చేశాను, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా ఎలా రెడీ చేశాను కూడా మొత్తం వీడియో అయితే ఇందులో ఉంది. ఇక్కడ నేను స్టార్టింగ్లో పెడుతున్న ఈ వీడియో అయితే నా ఫేస్ ఏం రివీల్ అవ్వదండి, ఎందుకంటే నా ఫేస్ ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. ఇప్పుడు కూడా నేను రివీల్ చేయట్లేదు. నార్మల్గా నా ఫేస్ కనబడకుండానే వీడియో అయితే తీశాను. ఈ షార్ట్ వీడియో అంటే ఇది ఒక 1 minute క్లిప్ అండి. వీడియో అంటే వాట్సాప్ స్టేటస్ల కోసం అయితే నేను క్రియేట్ చేసుకున్న వీడియో. ఈ వీడియోనే స్టార్టింగ్లో మీ అందరితో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. మనము శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి కదా, అందుకనే ముందు రోజు ఈవినింగే నేనైతే అంటే గురువారం రోజు సాయంత్రమే ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. అంటే మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసి మళ్ళీ అమ్మవారిని రెడీ చేయాలంటే ఇంకా ఇంట్లో ప్రసాదాలన్నీ రెడీ చేయాలి, టైం అనేది సరిపోదు. అందుకని నేను ముందు రోజు ఈవినింగే బ్యాక్గ్రౌండ్ మొత్తం డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇంట్లో అయితే ఇలా వైట్ పంచులు అయితే ఉన్నాయి, ఫెస్టివల్స్ టైంలో కట్టుకుంటూ ఉంటారు కదా, ఇంకా పంచులు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. వాటితోనే నేను ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా అయితే పంచ్ అనేది 2 మడతలుగా వేసేసాను. నేను ఇక్కడ దేవుడి గుడిలో అయితే పూజ చేయట్లేదు. అంటే మాకు దేవుడి గుడి పక్కన లివింగ్ రూమ్ కాబట్టి లివింగ్ రూమ్లో స్పేస్ ఎక్కువగానే ఉంది. ఈశాన్యం మూల మనం ఎక్కడైనా ఈశాన్యం మూల పూజ చేసుకోవాలి కదా. లాస్ట్ ఇయర్ అలానే నేను దేవుడి గుడిలోనే అమ్మవారి వ్రతం అనేది చేశాను. దానివల్ల ఏంటంటే చాలా టైట్గా అయిపోయి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, అంత ఫ్రీగా చేసుకోలేకపోయాను. అందుకనే ఈసారి ఇలా దేవుడి మూల పక్కన అంటే దేవుడి గుడి పక్కన మాకు కొంచెం ప్లేస్ ఉంది. ఇక్కడ సోఫా సెట్ ఉండేది, బట్ అది తీసేసాము. ఇక్కడ మాత్రమే నేను ఇక్కడ రేపైతే పూజ అనేది స్టార్ట్ చేయాలి. అందుకని ఇక్కడ ముందుగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది నేను ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటున్నాను. నేను ఏదైనా డెకరేషన్ అనే కాదు, ఏదైనా ఫెస్టివల్ ఉన్నా లేకపోతే ఏదైనా మ్యారేజెస్ ఏవైనా ఉన్నా కూడా ఒకటి చేయాలన్నా లేకపోతే ఏదైనా శారీ కట్టుకోవాలన్నా లేకపోతే ఈ డెకరేషన్ చేయాలన్నా ముందుగానే ప్లాన్ చేస్తూ ఉంటాను. అవి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, వాటికి కావాల్సినవన్నీ ఉన్నాయా లేవా అవన్నీ ఆలోచించి అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాతే నేను ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడే ఈసారి వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేయాలి అని. ఫైనల్గా అయితే ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేటివి ఇంకా ఇప్పుడే జస్ట్ మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. శ్రావణ మాసంలో ఎక్కువగా డిమాండ్ ఉన్నవి ఏంటంటే మార్కెట్లో ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలాంటి డెకరేషన్ ఐటమ్సే ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం నుంచి ఇంకా కంటిన్యూగా ఈ ఇయర్ మొత్తం ఇంకా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. దీపావళి, దసరా, వినాయక చవితి అంటూ ఇంకా ఇప్పుడు మార్కెట్లో అయితే ఇవి అస్సలు కొనలేమండి. జస్ట్ నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చా కదా, చాలా రష్గా ఉంది. అండ్ అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను, ఈ బంతిపూలు మాలల్లాగా. ఇవైతే 100 రూపీస్కి 3 అంట. ఇక్కడ నేనైతే 3 తీసుకున్నాను. ఇంట్లో అయితే గ్రీన్ కలర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి లీవ్స్ ఇవైతే ఇంట్లో ఉన్నవే కొంచెం వాష్ చేసి అయితే మళ్ళీ ఇక్కడైతే డెకరేషన్కి అయితే యూస్ చేస్తున్నాను. అలాగే లైట్స్ కూడా ఉన్నాయి కదా, వీటితో ఎలా పడితే అలాగా ఇంకా సెట్ చేసేస్తున్నాను. మరీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఫైనల్గా అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే నేను ఇలా రెడీ చేశాను. మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి, నచ్చకపోతే కూడా పర్లేదు చెప్పేయండి. ఏదో నాకు వచ్చిన దాంట్లో అయితే నేను ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను ముందు రోజే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను, కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఆ రోజు 3కి నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్రసాదాలు ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ కొన్ని కంప్లీట్ అయ్యాయి, అమ్మవాళ్ళు వచ్చారు, అమ్మవాళ్ళు కొన్ని చూసుకుంటున్నారు. నేను కూడా కొన్ని ప్రసాదాలు అయితే చేశాను. ఇంకా అమ్మవాళ్ళు పులిహోర, బూరెలు, గారెలు చేస్తున్నారు. ఆ తర్వాత నేను కొంచెం ఫ్రీయే కదా, ఇప్పుడు అమ్మవారి దగ్గర అయితే ఇక్కడ డెకరేషన్ అయితే రెడీ చేస్తాను కదా ముందుగానే. కింద అయితే ఇంకొక పంచి వేసి ఇలాంటి కార్డ్బోర్డ్ అయితే బాక్స్ ఉంది, ఈ బాక్స్ మీద కూడా వైట్ కలర్ పంచి వేసి ఇలా బిందెలతో అయితే అమ్మవారిని అయితే అలంకరిస్తున్నాను. నేను ఎప్పటి నుంచో అమ్మవారికి శారీ కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే బ్లౌజ్ పీస్తో అయితే శారీ కట్టాను. లాస్ట్ టైం వీడియో ఎవరైనా చూసుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ శారీ కూడా నిన్న ఈవినింగే నేను ఇలా మొత్తము మడతలు పెట్టేసి అయితే పెట్టాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనం మార్నింగ్ ఈ శారీ అనేది కుచ్చులు ఇవన్నీ పెట్టి అమ్మవారిని అలంకరించాలంటే టైం ఎక్కువగానే పడుతుంది. మనం ఎంత పూజ చేయాలన్నా ఆఫ్టర్నూన్ 12 లోపే పూజ చేసుకోవాలి కాబట్టి ముందుగానే కొంచెం ప్రిపేర్ చేసుకుంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందు రోజే ఇంకా శారీ అన్నిటి కుచ్చులు ఇవన్నీ పెట్టేశాను.
అంటే నేను ఈ సారీ డ్రాపింగ్ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నాకే అంత పర్ఫెక్ట్గా రాదు. ఇంకా మీకు అర్థమవుతుందో అర్థమవుదో తెలియదు. చాలామంది పర్ఫెక్ట్గా వీడియోస్ అనేటివి చాలా ఉన్నాయి సారీ డ్రాపింగ్. నేను కూడా వీళ్ళవి చూసే చేశాను. ఇంకా నా ఓన్గా అయితే చేయలేదు కదా. నా ఓన్గా చేస్తే మీ అందరితో షేర్ చేసేదాన్ని, బట్ నా ఓన్గా కాదు. ఇంకా నేను ఒక్కదాన్ని పెడితేనే చూస్తారా, చాలా వీడియోస్, చాలా మంచి మంచి వ్యూస్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. అందుకనే నేను సారీ డ్రాపింగ్ వీడియో అయితే పెట్టలేదు. నేను ఇక్కడ అమ్మవారికి కడుతున్న శారీ అయితే మీషోలో తీసుకున్నాను. నేను ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే మీషోలోనే తీసుకున్నాను. అమ్మవారికి కావాల్సిన అంటే అమ్మవారి ఫేస్ అండ్ అలాగే ఇంట్లోకి మనకి పల్దానంకి పెట్టవలసిన శారీ, అమ్మవారికి కట్టవలసిన శారీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. బట్ నేను ఎప్పుడూ రివ్యూస్ అయితే చెప్పలేదు. అండ్ అలాగే ఇక్కడ అమ్మవారికి శారీ కట్టేసిన తర్వాత అయితే ఇంకా వడ్డానం, నగలు ఇవన్నీ వేస్తున్నాను. ఇంట్లో ఉన్న గోల్డ్ ఐటమ్ అయితే మొత్తం వేస్తున్నాను. కొన్ని ఐటమ్స్ అయితే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఇంకా అవి కాకుండా ఇంట్లో ఉన్న ప్రెజెంట్ అయితే వేస్తున్నాను. అండ్ అలాగే ఈ శారీ అయితే నేను అమ్మవారికి అంటే కడితే లుక్ అనేది బాగుంటుందని అయితే ఈ శారీ తీసుకున్నాను. ఇక్కడ నేను బ్లూ అండ్ అలాగే రెడ్ పట్టు వచ్చి అంచు అనేది చాలా బాగుంటుంది, ఈ శారీ తీసుకున్నాను. రెడ్ కలర్ శారీ, గ్రీన్ అండ్ అలాగే ఎల్లో ఇలాంటి శారీస్ అమ్మవారికి కడితే చూడడానికి అందంగా కనిపిస్తుంది. అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం కదా, రెడ్ కలర్. అమ్మవారికి శారీ కట్టేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలాంటివి అయితే మనం ఎవరైనా అంటే సింగిల్గా అయితే చేయలేము, ఎవరైనా హెల్ప్ ఉండాలి. నేను ఇక్కడ అప్పుడప్పుడు మా నాన్నని పిలుస్తూ ఉన్నాను, మా నాన్న వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నిన్న శారీ కూడా నిన్న మడత పెట్టేటప్పుడు కూడా నాన్న హెల్ప్ చేశారు. ఇంకా ఇక్కడైతే అమ్మవారి ఫేస్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా నేను ఆన్లైన్లో అంటే ఇయర్ రింగ్స్ అండ్ అలాగే జ్యువెలరీ సెట్ అయితే ఒక ఆర్డర్ చేశాను. ఆ ఇయర్ రింగ్స్ అనేటివి అమ్మవారికి పెట్టేశాను. ఫైనల్గా అయితే శారీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే కట్టేశాను అమ్మవారికి. కొంచెం ఎలా వస్తుందో కొంచెం టెన్షన్ పడ్డాను, బట్ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా సవరం అనేది నేను మర్చిపోయాను నిన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు. అంటే వెళ్ళినంత వరకు గుర్తుంది, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయాను. మళ్ళీ అప్పటికప్పుడు నాన్ననైతే ఇంకా మార్నింగ్ పంపించాను షాప్కి. సవరం అయితే తీసుకొచ్చారు. ఎంతైనా మనం ఎంత రెడీ చేసాము, లాస్ట్లో సవరం లేకపోతే లుక్ బాగోదు కదా. ఇంట్లో ఉంటే పెట్టేదాన్ని, బట్ లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా చేస్తానో చెయ్యనో, వీలుంటుందో వీలుండదో, అందుకని ఇంకా ఈసారి కొంచెం గ్రాండ్గానే చేస్తున్నాను. సవరం పెడితేనే అమ్మవారి కళ అనేది మొత్తం మారిపోయింది కదా, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇంట్లో ఉన్న డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడైతే యూస్ చేసేసాను. అనుకున్నాను ఇవి దేనికి యూజ్ అవుతాయో అని, ఒకప్పుడు కొనేటప్పుడు అలానే అనుకున్నాను ఇవి దేనికి యూజ్ అవుతాయని, బట్ ఇప్పుడైతే అన్నీ యూజ్ చేసేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ అలాగే ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసేస్తున్నాను మొత్తం అమ్మవారి కోసం అయితే. ఇంకా నేను ఇంకోటి అయితే ఆర్టిఫిషియల్ బంతిపూలది ఇలాంటి మాల తీసుకున్నాను కదా, అది కూడా ఇలా వేసేసాను. అక్కడ రాడ్ అనేది పెట్టాను, దానివల్ల ఏంటంటే గాజులు వేసాను, ఫ్లవర్స్ పెట్టాను, బట్ ఇంకా రాడ్ అనేది కనిపిస్తుంది. అందుకనే ఇంట్లో అయితే ఇలాంటి లోటస్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా ఫైనల్గా మా డాడీ ఐడియా ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్స్ అనేటివి ఇక్కడ పెట్టు, అమ్మవారు చూడడానికి బాగా కనిపిస్తుంది, అలాగే మనకి రాడ్ కూడా కనిపించదని. ఇంకా మా డాడీ ఐడియా అయితే ఫాలో అయ్యాను. చూడడానికి కూడా అమ్మవారి ఫేస్ అయితే చాలా అందంగా కనిపించింది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. నేను అలా చూస్తూ ఉండిపోయింది అంటే నా దిష్టే తగిలేటట్టుందేమో అమ్మవారికి అని అలా అనిపించింది. నేను అనుకోలేదు ఇంత ఇలా రెడీ చేస్తానని, బట్ రెడీ చేసేటప్పుడు నార్మల్గా రెడీ చేసేద్దాంలే అనుకున్నాను. బట్ రెడీ చేసిన కొద్దల్లా ఇంకా ఇవి పెట్టాలి అవి పెట్టాలి అని అలా ఆలోచిస్తూ ఇంకా అవన్నీ పెట్టేసరికి అమ్మవారు అయితే చాలా అందంగా కనిపించారు. అండ్ అలాగే మీకు కూడా ఇలా రెడీ చేయడం నచ్చిందా, అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారి దగ్గర మొత్తం రెడీ చేసిన తర్వాత కింద మనం కలశం పెట్టుకోవాలి. కలశం అనేది ఆనవాయితీ, ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే నార్మల్గా ఫోటో పెడతారు. మేము ఇక్కడ కలశం అనేది కంపల్సరీగా పెడతాము. ఇక్కడ నేను కింద అనేది ఒక సిల్వర్ పీట తీసేసుకొని ఇంకా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు పెట్టేస్తున్నాను. ప్లేట్ అండ్ అలాగే రాగి చెంపుకు కూడా గంధం అండ్ అలాగే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. కింద పంచి వేసాను కాబట్టి కొంచెం జాగ్రత్తగానే అన్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఏమన్నా పసుపు ఏమైనా వలిగిపోయినా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ప్లేట్ అనేది పెట్టేసి కొంచెం బియ్యం వేసి కలశం అనేది ఇక్కడ రెడీ చేస్తున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం ఇప్పటికైతే నేను ఇది 4th ఇయర్ అనుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసింది. ఇంకా కలశంకి అయితే మనం కొబ్బరికాయ అనేది డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి కదా కలశంకి. లాస్ట్ ఇయర్ అయితే నేను శారీ ఏమి కట్టలేదు అమ్మవారికి, కలశానికే జాకెట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసే కొంచెం శారీలా కట్టాను. బట్ ఈసారి అమ్మవారికి శారీ కట్టాను కాబట్టి కలశం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి.
ఎవ్రీ ఇయర్ అయితే చిన్న గ్రామ్ కానీ అరగ్రామ్ కానీ గోల్డ్ అయితే అమ్మవారి కాసు అయితే కంపల్సరీగా తీసుకుంటాము. అమ్మవారి కాసు అయితే ఇక్కడ కలశానికి అయితే వేస్తూ ఉంటాను. నేను ఇక్కడ మామిడాకులు పెట్టడం మర్చిపోయాను కలశానికి. మళ్ళీ మా డాడీ వచ్చి ఇలా పెట్టాలి అని చెప్తున్నారు. అంటే నాకు తెలుసు, బట్ నేను ఈ కంగారులో అయితే మొత్తం మర్చిపోయాను. ఇలా మామిడాకులు పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ అనేది అక్కడ పెట్టేయాలి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ అనేది మడత పెట్టేసి మనం కలశంలాగా అయితే రెడీ చేసుకోవాలి. నేను ఇలా అమ్మవారికి శారీ కట్టి ఇలా డెకరేషన్ చేసి కొంచెం గ్రాండ్గా ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు వీలవ్వలేదు. అంటే కొంతమందికి లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ వీక్ కుదురుతుంది, సెకండ్ వీక్ కుదరదు, చాలామందికి ఉంటుంది కదా. అలా నాకైతే ఈసారి అయితే సెకండ్ వీక్ కుదిరింది. ఇంకా అంటే అనుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ ఎలాంటి పరిస్థితిలో ఉంటామో చెప్పలేదు. ఎవరైనా పిల్లలు ఉంటారు, ఇలా మనం ఏమీ చెప్పలేం కదా నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందనేది. అందుకనే ప్రెజెంట్ ఇప్పుడైతే నేను ఇలా అనుకున్నాను. అందుకని ఇంకా అమ్మ వాళ్ళకి అడిగాను, ఇంట్లో వాళ్ళకి అడిగాను, చేసుకో పర్లేదు అన్నారు. ఇంకా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఈసారి కొంచెం గ్రాండ్గానే చేస్తున్నాను. ఇలా కలశానికి అయితే ప్రిపేర్ చేసిన తర్వాత జాకెట్ బట్ట పెట్టేసి గంధం కుంకుమ బొట్లు కూడా కలశానికి అయితే పెట్టాలి. ఇంకా గాజులు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ గాజులు అనేటివి మొత్తం ఒక 4 డజన్లు తీసుకున్నాను. అమ్మవారికి వేశాను అండ్ అలాగే కలశానికి వేశాను. మళ్ళీ మనం తాంబూలం ఇస్తాం కదా పేరెంటాలకి కూడా మనం గాజులు అనేటివి తాంబూలంలో పెట్టి ఇవ్వాలి కాబట్టి ఒక 4 డజన్లు అయితే గాజులు తీసుకున్నాను. ఇక్కడైతే మేము కాసు తీసుకున్నాము. ఈ కాసు అయితే అరగ్రాము. ఇప్పుడైతే బంగారం రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మేమైతే ఈ కాసు అనేది 4000 తీసుకున్నాము. మనం కాస్క్ అనేది ఎలా అంటే 5 దారాలు అనేటివి తీసుకొని పసుపు రాసి కాసు అనేది అలా గుచ్చేసి ఇక్కడ నేను కలశానికి అయితే వేస్తున్నాను. కలశానికి అయితే పూలతో అయితే అలంకరించుకుంటున్నాను. అంటే ఆ కాసు అనేది మనము పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనం మెడలో కట్టుకొని ఒక 3 డేస్ అయినా ఉంచుకోవాలి, లేకపోతే 1 డే అయినా ఉంచుకోవాలి. చాలామంది ఎలా చేస్తారో నాకు తెలీదు. నాకు తెలిసి మా అమ్మ వాళ్ళు అందరూ ఎలా చేస్తారంటే, మనం ఇప్పుడు ఆ కాసు అనేది కలశానికి వేసాం కదా, అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి కాసు అనేది, ఆ కాసు అనేది ఈవినింగ్ అనేది మనం పీట కదుపుతాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మన హస్బెండ్ ఉంటారు కదా, మన హస్బెండ్ అనేది మనకి మెడలో కట్టాలి. ఇలా కట్టిన తర్వాత ఒక 3 డేస్ అయినా లేకపోతే ఆ రోజు ఈవినింగ్ అయినా తీసేయాలి. మనం కట్టుకోకూడదు. ఏమో నాకు అలా తెలీదు. మా అమ్మ వాళ్ళు ఇలానే చేశారు. ఇంకా నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. ఏ పూజ స్టార్ట్ చేసినా ముందుగా అయితే వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడైతే నేను ఒక పక్కన కలశం పక్కనే చిన్న అంటే తమలపాకు ఆకు మీద అయితే వినాయకుడిని ప్రిపేర్ చేసి, ఇంకా మనము గరిగిపూస అనేది కంపల్సరీగా వినాయకుడు అంటే గరిగిపూసతో పూజిస్తారు కదా, ఇంకా వినాయకుడికి అక్కడ గరిగిపూస కూడా పెట్టేశాను. ఇంకా పీట మొత్తం పూలతో అయితే అలంకరించాను. ఈ ఫ్లవర్స్ అనేటివి 400 రూపీస్. ఫ్లవర్స్ తెస్తే ఎన్ని రాలేవండి. చామంతులు ఇవన్నీ చాలా ఎక్కువ రేట్ అయిపోయాయి. ఇంకా చిన్న కనకాంబరాల మాల కూడా తీసుకొచ్చింది అమ్మ. 50 రూపీస్ అంట. అసలు చాలా అంటే మన అరచేలాగా ఉంది, అంతే సైజు ఉంది. ఇంకా అక్కడైతే నేను అమ్మవారికి అయితే అవి కనకాంబరాల మాల ఒక పక్క సవరంలాగా జడ వేశాను కదా, ఆ జడ దగ్గర అయితే కనకాంబరాలు పెట్టేశాను. అమ్మవారికి కూడా గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఫేస్కి. అండ్ అలాగే మనం గంధం రాసుకుంటాం కదా, అలానే సేమ్ అమ్మవారికి గంధం రాసి ఇక్కడ నుదుటి మీద అయితే నేను ఇక్కడ కుంకుమ బొట్టు కూడా పెట్టాను అమ్మవారి ఫేస్ దగ్గర. ఎందుకంటే మనం ఇంత రెడీ చేసాం, చాలామంది మర్చిపోతూ ఉంటారేమో, నేను ఎప్పుడూ మర్చిపోను. అమ్మవారికి అయితే కంపల్సరీగా గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఇక్కడ పని అంతా అయిపోయింది. ఇక్కడ అయితే 2 వైపులా దీపపు కుందులు పెట్టేశాను. ఇక్కడ అన్నీ ఏంటంటే డైరెక్ట్గా పేపర్స్ ఏమీ లేవు. ఇస్తిరాకులు అయితే తీసుకున్నాను. అరిటాకులు అంటే మేము ట్రై చేసాం, ఇక్కడ అరిటాకులు ఎక్కడ దొరకలేదు. ఇంకా ఇస్తిరాకులు ఉంటాయి కదా, ఇస్తిరాకులు అయితే ఇక్కడ నేను ఒక అమ్మవారికి మనము తాంబూలం అయితే సమర్పించాలి. ఇప్పుడు పేరెంటాలకు మనం ఎలా తాంబూలం ఇస్తామో సేమ్ అలానే అమ్మవారికి ఇవ్వాలి. ఇక్కడ సపరేట్గా ఇంకొక శారీ తీసుకున్నాను. ఇక్కడ ఇస్తిరాకులు అయితే శారీ పెట్టి ఆకు చెక్క అండ్ అలాగే గాజులు అరటిపళ్ళు ఫ్లవర్ ఇవన్నీ అయితే అక్కడ అమ్మవారికి అయితే తాంబూలంగా అయితే సమర్పించాను. ఆ తర్వాత అయితే మనం పేరెంటాలకి 3 మెంబర్స్కి 5 మెంబర్స్కి ఇలా ఇవ్వాలి కదా తాంబూలం అయితే, వాళ్ళకు కూడా నేను ఇక్కడ ముందుగానే అన్నీ రెడీ చేసి అయితే పక్కన పెడుతున్నాను. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి ఇంకా అక్షంతలు అంటే గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనము వాళ్ళ కాలు తాంబూలం ఇచ్చి ఇంకా మనము వాళ్ళ కాలు మొక్కలు కదా, ఇంకా అవన్నీ అప్పుడు చేయాలంటే వీలవ్వదు. అందుకనే దేవుడి దగ్గర ఒక పక్క సైడ్ అయితే ఇవన్నీ తాంబూలం కూడా ఇవ్వడానికి అయితే రెడీ చేసేసాను. బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ
ఇంకా ఇప్పుడైతే ప్రసాదాలు ఇంకా రెడీ అవుతున్నాయి. అంతలోపు అయితే నేను ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాను. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే అమ్మవారికి ఇక్కడ పెడుతున్నాము. ఈ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మాకు 400కి వచ్చాయి అంతే. ఇప్పుడు చెప్పాను కదా, మార్కెట్లో ఫ్రూట్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏవైనా కొనాలంటే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి రేట్స్ అయితే. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ పని అంతా అయిపోయింది. నేను ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టేసుకొని రెడీ అయ్యి అయితే వచ్చేసాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా రెడీ అవుతున్నారు. అంటే మనము ఏదైనా వ్రతం చేసేటప్పుడు కంపల్సరీగా పట్టు చీర మాత్రమే కట్టుకోవాలి. చాలామంది ఏంటంటే నార్మల్గా సిల్క్ శారీస్ కానీ కొంచెం డిజైన్ ఉన్న శారీస్ అలాంటివి కడుతూ ఉంటారు, కొంచెం మోడల్గా ఉన్నవి. అలాంటివి కాకుండా మనం అచ్చం పట్టు చీర కట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. వ్రతం అంటేనే పట్టు చీర కట్టుకోవాలి. అంటే నేను ఎప్పుడు వ్రతాలు పూజలకైతే పట్టు చీర కట్టుకుంటాను. ఏవైనా కొంచెం మనం గ్రాండ్గా చేసుకోవాలన్నా ఇలాంటి పెద్ద పెద్ద పండుగలకైతే పట్టు చీర కంపల్సరీగా కట్టుకుంటాను. బట్ ఈసారి కొంచెం రెడీ అయ్యాను. ఎప్పుడు నేను నార్మల్గా అయితే రెడీ అవ్వను, శారీ కట్టుకుంటాను అంతే. బట్ ఈ శారీ ఏంటంటే కొంచెం అమ్మవారిని ఇంత బాగా అలంకరించుకున్నాను కదా, ఒక్క ఫోటో కూడా లేకపోతే ఎలా అని అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకని అయితే ఇంక ఈసారి కొంచెం నేను బాగానే రెడీ అయ్యాను. ఈ శారీ అయితే మా మ్యారేజ్కి కట్టుకున్నానంటే ఇప్పటికొచ్చి కట్టలేదు, అందుకని ఈ శారీ కట్టానండి. అమ్మవారి వ్రతం కోసం అయితే నేను ముందుగానే అనుకున్నాను ఈ శారీ కట్టుకోవాలి అని. ఇంకా వాటి మీద కావాల్సిన జ్యువెలరీ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నైవేద్యాలు కూడా నేను ఇక్కడ అమ్మవారికి అయితే పెట్టేశానండి. 5 రకాల నైవేద్యాలు చేశాము. అంటే కొమ్ము శనగలు, గారెలు, బూరెలు, పులిహోర, పరమన్నము, ఇంకా 5 రకాలు అయితే చేశాము. మరీ ఎక్కువగా చేయలేదు, టైం సరిపోలేదు మాకు అసలు. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ రెడీ చేసేసాము. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసాను. మనము పూజ చేసేటప్పుడు ముందుగానే మనం పూజ స్టార్ట్ చేయకముందే మన కాళ్ళకి పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకున్న తర్వాత పూజ దగ్గర కూర్చోవాలి. అలాగే ఎవరైనా మనకి తాంబూలం అంటే పేరంటాలు వస్తూ ఉంటారు కదా మన ఇంటికి, బయటనే కాలు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి ఇంట్లోకి పిలిచిన తర్వాత ఇంకా అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత వాళ్ళకైతే తాంబూలం ఇవ్వాలి. ఫైనల్గా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే దగ్గర నుండి కొన్ని వీడియోస్ అయితే అంటే షూట్ చేశాను. అవన్నీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో పోస్ట్ చేశానండి. కొంచెం వాట్సాప్ స్టేటస్ కోసం అయితే ఒక వీడియో అనేది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కదా, అందుకని అయితే ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. అంటే నేను కూడా యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళది, వాళ్ళు ఇలానే చేశారు. ఒకసారి ట్రై చేద్దామని అయితే చేశాను. బట్ చాలా నీట్గా వచ్చింది వీడియో అయితే. ఈ వీడియోలో నాతో పాటు మీరు కూడా అమ్మవారిని అయితే పూజించుకున్నారు కదా, అండ్ అలాగే మీ అందరికీ హారతి ఇస్తున్నాను, తీసుకోండి. అండ్ అలాగే మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు ఎప్పుడూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఇక్కడైతే నేను దగ్గర నుంచి అయితే వీడియో తీస్తున్నాను, అమ్మవారిని ఎలా రెడీ చేశాను, అండ్ అలాగే కింద డెకరేషన్ ఎలా ఉంది. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను ఎక్కడ 3 మెంబర్స్ని అయితే పేరెంటాన్ని పిలిచాను. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి ఇంకా భోజనాలు కూడా కొంచెం మాకు ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచామండి. నాన్న అయితే ఇక్కడ సాంబార్ చేశారు. మేము ముగ్గురం కలిసి 3 రకాలు అంటే రకరకాల వంటలు చేసాము. పరమన్నము, బూరెలు, గారెలు, ఇంకా పులిహోర. ఇక్కడైతే వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే నాన్న ప్రిపేర్ చేసి ఇంకా అవ్వలేదు, కుక్ అవుతుంది. థ్యాంక్ యూ.